ఇప్పుడు పవన్ కళ్యాణ్ గంట మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ కానీ అందరూ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జనసేనకి అన్న ఒక మాట చెప్పరా అన్న, చిరంజీవి గారు అన్నప్పుడు కూడా ఇప్పుడు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా అందరూ మాట్లాడారు, ప్రతి ఒక్క హీరో మాట్లాడిండు. మామూలుగా ఇప్పుడు అన్నట్టు మీరు మెగా ఫ్యామిలీ నుంచి కాబట్టి క్లియర్ చెప్తున్నా, మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరో కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారన్న. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా అంటూ ఎవరు ఉండరు. ఎవరో ముక్కు మూతి తెలవని వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ చేయదన్నా నాకు తెలుసుకోగలుగుతా. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, ప్రజలకు ఏదో మంచి చేద్దామని వస్తుండు. అది మంచి చేస్తాడా చెడు చేస్తాడా తర్వాత ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది కదా. అలాంటప్పుడు మీరు మాట్లాడేది అయితే కరెక్ట్ కాదనుకుంటా. కింద నేనైతే కామెంట్ పెట్టలే వాళ్ళకి క్లియర్ చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది ఒక పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎదగాలనేది ఉంది కదా. ఎదగాలన్నప్పుడు ఇంకోళ్ళని ఎదగనియాలి కదా. రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అంటే రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ జనసేన వాళ్ళు ఏది తక్కువ చేయాలి. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినా వాళ్ళు వచ్చి చేయాల్సింది. అవును. సో అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా వీళ్ళ బాధ్యతగా కూడా సపోర్ట్ చేయాలి కదా. అవును. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు సినిమాలకి ఫ్యాన్స్ అనేవాళ్ళు బేసిక్గా మన వాళ్ళు అట్లా వెళ్తున్నారు. సో వీళ్ళు పాలిటిక్స్గా కూడా సపోర్ట్ చేయాలి అని జన సైనికులు కోరుకోవటం తప్పు లేదనుకుంటారా? అయ్యో అల్ల ఏం తప్పు ఉందన్న. వాళ్ళకంటే ముందు వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ చేయండి అన్న ఇంట్లో నుంచి తీసుకొస్తుంటే అసలు సపోర్ట్ అనేది కావాలన్న. ఇప్పుడు ఎంత పెద్ద లీడర్కైనా ఎంత పెద్ద నాయకుడికైనా మామూలుగా అదేమంటారు, ఢిల్లీకి రాజైన అమ్మ కొడుకు అన్నట్టు ప్రతి ఒక్కరికి సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అంతే కదా అన్న, సపోర్ట్ లేకుంటే ఎలా ఉంటుంది? సైనికులు కూడా ఎక్కువగా కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓన్లీ అట్లీస్ట్ మేము పవన్ కళ్యాణ్ అన్న ఒక మాట చెప్పనా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని ఫ్యాన్స్కి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు రక్తం ఓలు పోగొట్టుకుంటారన్న, ఎవరు పోగొట్టుకోరు. ఫ్యాన్స్ అంటున్నట్టు మీరు వాళ్ళు సపోర్ట్ చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఏదైనా 2024 ఎలక్షన్లు ఎంత దూరం లేవు కదా, ఇంకా చూసుకుందాం. ఈ 6 నెలలు అన్నాడు, 6 నెలలు ఆగితే తెలుస్తుంది కదా కథ ఏందో కార్ఖానా ఏందో అనేది. జీవితం అంటే ఎట్లుంటుందో చూపిస్తాడు. అసలు లైఫ్లో మీరు ఏం కోల్పోయారో రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలవాలయా, నిజంగా జీవితం అంటే ఏంటో మీకు చూపిస్తాడు.